రద్దయిన నోట్లు మార్చుకునే గడువు ముగియడం అందరికీ తెలిసిందే. అయితే ఇందులో చిన్న వెసులుబాటు ఉంది. అదేంటి? దాని ద్వారా ఎలాంటి స్కామ్ చేస్తున్నారు తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి ఉగ్రవాదులు నకిలీ కరెన్సీ చలామణిలోకి తెస్తుంటారు. ఇవి దేశ సరిహద్దులు దాటి చేసిన నష్టం అంతా ఇంత కాదు. ఎందరో జీవితాలు నాశనమయ్యాయి. వీటిని ఎలాగైనా కట్టడి చేయాలని నకిలీ కరెన్సీకి చెక్ పెట్టాలని ప్రయత్నించింది మోడీ సర్కార్. ఇందులో భాగంగా 1500 రూపాయల నోట్ల రద్దు చేసింది. వీటికి బదులు 2500 నోట్లను తీసుకురావడం దేశమంతా తెలిసిందే. కొత్త నోట్ల కోసం అందరూ క్యూ లైన్లో నిల్చోవడం, ఆ కాలపరిమితి పూర్తి కావటం గతం. దీనికి కొనసాగింపు ఒకటి ఉంది. ఎన్ఆర్ఐలు మాత్రం ఈ నెలాఖరు వరకు పాత నోట్లు మార్చుకోవచ్చు. ఈ ఛాన్స్ ఎలాగైనా క్యాష్ చేసుకోవాలన్నది కొందరి ఆలోచన. కొన్ని ముఠాలు కమిషన్ బేసిస్ మీద పాత నోట్లను కొత్తవిగా మార్చుకోవడం అనే బిజినెస్ స్టార్ట్ చేశాయి. ఇలా చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు కొందరు. సంతోష్ నగర్ లో నగదు మార్పిడి ముఠా దగ్గర ఏకంగా ₹1,00,00,000 పైగా 500, 1000 నోట్లు దొరికాయి. పాత నోట్లు 1,35,00,000 మార్చితే 40% మాత్రమే కొత్త నోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది ముఠా. వీళ్లలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉప్పల శ్రీధర్ 56 లక్షలు, చంచలగూడకు చెందిన హన్మాద్ 10 లక్షల రూపాయలు, మరో 9 మందికి చెందిన ₹1,00,000 పాత నోట్లు తీసుకుని ఒకే ముఠాగా ఏర్పడ్డారు. వీళ్లలో సిసిఎస్ కానిస్టేబుల్ నజీర్ హుస్సేన్ కూడా ఉన్నాడు. వీళ్లంతా అశోక్ అనే ఒక సినిమా నిర్మాతతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 1,35,00,000 తీసుకుని బయలుదేరారు. సంతోష్ నగర్ పరిధిలోని రక్షాపురం దగ్గర స్కూల్ సమీపంలో వెయిట్ చేస్తున్నారు. అప్పటికే సమాచారం ఉన్న పోలీసులు వీళ్లపై నిఘా పెట్టారు. అలా ఈ ముఠా పోలీసులకు చిక్కింది. ఫిలిం నగర్ కు చెందిన అశోక్ కుమార్ తో పాటు వీళ్లు డీల్ కుదుర్చుకున్నారని తేల్చారు పోలీసులు. ఇంతకీ ఈ అశోక్ కుమార్ ఎవరు, ఏమిటి ఆచూకీ లాగుతున్నామంటున్నారు పోలీసులు. ఇందుకోసం 2 టీములు రంగంలోకి దిగాయని అంటున్నారు. లీక్ అయ్యి సంతోష్ నగర్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. అశోక్ కుమార్ ఇంకా రాలేదు కొత్త నోట్లతో. అతని కోసం ఇప్పుడు మా వాళ్ళు 2 టీములతో అతను వెతుకుతున్నారు. వీళ్ళు 13 కూడా రకరకాలుగా సోర్సెస్ ద్వారా పాత నోట్లు తీసుకొచ్చి ఏదో రకంగా ఈ 5 రోజుల లోపల మార్పిడి చేసుకోవాలని ప్రయత్నం చేశారు. దీనిలో సిసిఎస్ చెందిన నాసిర్ హుస్సేన్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అశోక్ కుమార్ పట్టుబడితే ఈ ముఠా ఆగడాలు మరింతగా వెలుగు చూసే అవకాశం కలుగుతుంది. దీని వెనక ఇంకెవరైనా ఉన్నారో కూడా తెలుస్తుందని భావిస్తున్నారు పోలీసులు. ఇది ఇవాల్టి పి అలర్ట్. నమస్తే.